ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. నాయకనిగూడెం దగ్గర దెబ్బతిన్న రోడ్లు, పాలేరు ఏరును పరిశీలించారు. వరద ఉధృతికి దెబ్బతిన్న పాలేరు కెనాల్ ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి వెంట భట్టి విక్రమార్క, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మనం చూడొచ్చు, పాలేరు కెనాల్ ని పరిశీలిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వెంట భట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మనం చూడొచ్చు, దానికి సంబంధించిన విజువల్స్ ని. దెబ్బతిన్న రోడ్లు, పాలేరు ఏరును పరిశీలించారు సీఎం. అక్కడ ఎంత మేర నీరు నిలిచిపోయింది, ఏంటి అనే సమాచారాన్ని వారి దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, 2 రోజులుగా కురుస్తున్న భారీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు, అదేవిధంగా మొత్తం కూడా జల దిగ్బంధనంలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా కూడా జల దిగ్బంధంలో కూరుకుపోవడంతో కట్టు బట్టలతోనే నిరాశ్రులైన పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా తీవ్ర మొత్తం వరద ఉధృతి పెరిగిపోవడంతో అటు వరదలు, వాగులు, చెరువులు పొంగిపోలేని పరిస్థితి అవుతుంది. మొత్తం రోడ్లు కోతలు గురైనటువంటి పరిస్థితి. మొత్తం ఇళ్లు దిగ్బంధం నీటిలో కూరుకుపోవడంతో ఎవరు కూడా ఉండలేని పరిస్థితి. పూర్తిగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో పాటు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టానికి సంబంధించి అంచనా వేసేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. సూర్యాపేటను ముగించుకొని ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ లో ఉన్నటువంటి ఎడమ కాలువను సందర్శించారు. ఆ తర్వాత అక్కడ వాగుకు సంబంధించిన అలుగుపడినటువంటి ప్రాంతాన్ని, రోడ్డు కోతకు గురైనటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అంటే పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తన నియోజకవర్గం కావడంతో అక్కడ ఉన్నటువంటి ఎంత నష్టం జరిగింది, ఎలా అలుగుపడింది, పాలేరు రిజర్వాయర్ శక్తి సామర్థ్యం ఎంత అని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. వాగులో కొట్టుకపోయిన ఇద్దరికి సంబంధించినటువంటి మృతుల సంఖ్య, వారి పేర్లకు సంబంధించి కూడా వివరాలు అడిగి తెలుసుకొని ఎలా జరిగింది అని కూడా పూర్తి స్థాయిలో కూడా లోతట్టు ప్రాంతాలకు ఎంత నష్టం వాటిల్లిందని కూడా నేరుగా సీఎం అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కూడా ఇప్పుడు కొద్దిసేపట్లోనే కూసుమంచి చేరుకొని, కూసుమంచి తర్వాత ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మంలోనే రాజు గురుకల్పలో కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయినటువంటి పేదలు, నిరాశ్రయులైనటువంటి వారందరూ కూడా కలిసి వారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి అటు ఎంత నష్టం వాటిల్లిందని కూడా అధికారులతో అంచనాలు వేస్తున్న పరిస్థితి అవుతుంది. అదేవిధంగా ఖమ్మం రాజు గురుకల్ప తర్వాత ఖమ్మం సంబంధించిన ప్రాంతాల్లో కూడా పర్యటించే అవకాశం కనిపిస్తుంది. సైదులు, మొత్తం ఎంతవరకు కొన్ని చోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. నాయకనిగూడెంలో మొత్తం ఎన్ని ఇళ్లలోకి నీరు చేరడం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఏం చెప్తున్నారు అధికారులు? చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే కని విని ఎరగని రీతిలో, ఎప్పుడు కూడా ఊహించని రీతిలో జల దిగ్బంధనంలో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా కూరుకుపోయింది. ప్రధానంగా పాలేరు, హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న ప్రధానటువంటి ముఖద్వారంగా ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ కి సంబంధించి కూడా ఎడమకాలకు గండిపడింది. ఆ ఎడమకాల గండిపడతో లోతట్టు ప్రాంతాలు కూడా దాదాపు 25 గ్రామాలు కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయి ప్రతి ఒక్కరు కట్టు బట్టల మీదనే బయటకు వచ్చిన పరిస్థితి అవుతుంది. దీంతో ఒకసారిగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం సామాన్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఆస్తి నష్టం వాటిల్లింది, ప్రాణ నష్టం కూడా జరగడంతో ఆ ప్రాంతాలకు సంబంధించి పాలేరు నియోజకవర్గానికి సంబంధించి తీర్థాల్లో 5 కూడా రెస్క్యూ చేసుకున్న పరిస్థితి ఉంది. మరొక వాల్యాతండలో 10 మందిని కూడా రెస్క్యూ చేసి కాపాడిన పరిస్థితి ఉంది. కానీ మొత్తంగా ఖమ్మం సంబంధించిన వాళ్ళు చూసుకుంటే ఇద్దరు తండ్రి కూతుళ్లు కూడా కారేపల్లికి సంబంధించి ఇద్దరు అబ్బాయిపాలెం దగ్గర కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, వారి మృతదేహాలు కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ప్రాణ నష్టం పైన కూడా పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకోవడంతో మంత్రులతో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పక్కన ఉండడంతో ఇరిగేషన్ దానికి పనులు పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనులకి ఎంత నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుందని కూడా బడ్జెట్ తయారు చేయాలని కూడా చెప్పిన పరిస్థితి. అంతర్గత రహదారులకు సంబంధించి విద్యుత్ సంబంధించిన మొత్తం విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించిన కూడా పనులు కూడా చేపట్టాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా మొత్తం జల దిగ్బంధనంలో కూరుకుపోయి నిరాశ్రయులైనటువంటి పేదలకు 10 కేజీల బియ్యము, ఉప్పు, పప్పుతో పాటు కూడా నిత్యావసర వస్తువులు అందజేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఖమ్మం చేరుకోబోతున్నారు. మరి కొద్దిసేపట్లోనే రాజు గురుకల్పలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ అక్కడి నుంచి మొత్తం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బాధితులకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నిర్మించినటువంటి కారణాలు ఏంటి, దాని మీద కూడా పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. మరి అక్కడి నుంచి ఖమ్మం ముండేరు ప్రాంతాల్లో, బొక్కలగడ్డ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తారు. బొక్కలగడ్డ ప్రాంతానికి ప్రతి ఏడాది అంటే ఇప్పుడే గత ప్రభుత్వం 2 మున్నేరుకు సంబంధించి సైడ్ వాల్స్ నిర్మించాలని కూడా నిర్మాణం ప్రతిపాదన పెట్టారు. సైడ్ మొత్తంలో నిర్మాణానికి సంబంధించి కూడా సైడ్ వాల్స్ నిర్మాణం చేపడితే ఎంత ప్రయోజనం జరుగుతుంది
జరుగుతుంది, సైడ్ వాల్ లేపటకుండా ఉంటే ఎంత నష్టం జరుగుతుంది, ప్రతి ఏటా జరిగే నష్టానికి సంబంధించినటువంటి కారణం ఏంటి అనే దాని మీద కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అయితే అక్కడి నుంచి నేరుగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గరకు చేరుకుని ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి ఖమ్మం కలెక్టరేట్ లో అటు అధికారులతో అటు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమీక్ష సమావేశంలో కూడా పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే వర్షాలతో నష్టపోయినటువంటి ప్రతి పంటను అదేవిధంగా ప్రాణాలకు సంబంధించిన ఆస్తి నష్టాన్ని కూడా పూర్తిగా అంచనా వేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ కు సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించి నిరాశ్రమైనటువంటి కూడా ఆస్తి కోల్పోయినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరూ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయానికి సంబంధించిన కూడా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా మనకి అందుతున్న సమాచారం. సైదులు, ప్రస్తుతం ఖమ్మంలో వెదర్ కండిషన్ ఎలా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు వర్షాలకు సంబంధించి? ప్రస్తుతం నిన్నటి నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే వర్షం లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే వాగులు వంకలు ఇంకా పొంగి పొర్లుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతుండడం పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఇప్పటికి వాతావరణ శాఖ నేటి నుంచి మరో 2 రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అతి భారీ వర్షాలు పడితే మాత్రం అటు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ప్రస్తుతం మైదాన ప్రాంతమైన ఖమ్మం జిల్లా కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టం వాటిల్లినటువంటి వారంతా కూడా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. బిక్కుబిక్కుమంటూ కూడా ఏమీ లేక ఇప్పుడు సంపాదించినటువంటి సంపాదన కావచ్చు, బియ్యం అన్ని కూడా ప్రతి వస్తువు కూడా నీళ్ల పాలైపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఫర్నిచర్, టీవీలు అన్ని కూడా కొట్టుకొని పోయిన పరిస్థితి ఉంది. ఇవి అన్నిటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికీ కూడా సాయం చేయాలని కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రకటన ఎలా ఉంటుంది, బాధితుల పక్షాన వారికి న్యాయం జరుగుతుందా లేదని కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సైదులు.